భారత స్వాతంత్ర్య పోరాట సమయంలో వలస పాలనపై ప్రతిఘటన పెరుగుతున్న ఆ కాలంలో వందే మాతరం గేయం మాతృభూమి బలం, శ్రేయస్సు, ధైర్యానికి ప్రతీకగా నిలిచిందని, వందే మాతర జాతీయ గేయం నేడు 150 సంవత్సరాలు పూర్తి చేసుకుందని మండల అభివృద్ధి అధికారి సత్యం డిప్యూటీ తహసీల్దార్ వెంకటయ్య తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులో వందే మాతర గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, సచివాలయాల్లోనూ, పాఠశాలల్లోనూ ఘనంగా నిర్వహించారు. మండల పంచాయతీ అభివృద్ధి అధికారి దేవరశెట్టి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో కొమరోలు గ్రామ సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథిగా మండల అభివృద్ధి అధికారి సత్యం, డిప్యూటీ తహసీల్దార్ వెంకటయ్య, ఉపమండల అభివృద్ధి అధికారి చెన్నారావు, తహసీల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్లు పెద్దదేవ నాయక, శ్రీవిద్య పాల్గొన్నారు. వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సచివాలయంలోని అన్ని రకాల ఉద్యోగులు, వీఆర్ఓలు సచివాలయం నుండి 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి 4 రోడ్ల కూడలిలో రాష్ట్ర ప్రధాన రహదారిలో మానవహారంగా ఏర్పడి వందే మాతరం జాతీయ గేయం ఆలపించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి సత్యం మాట్లాడుతూ, బకించంద్ర చటర్జీ రచించిన జాతీయ గేయం వందే మాతరం ఆయన రచించిన ఆనందమఠ గ్రంథంలో మొదటిసారిగా గేయం వెలుగు చూస్తుందని, దేశభక్తికి శాశ్వత చిహ్నంగా మారిందని, 1950 జనవరి 24న రాజ్యాంగ సభ అధ్యక్షులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వందే మాతరం స్వాతంత్ర పోరాటంలో చారిత్రాత్మక పాత్ర పోషించిందని ప్రకటిస్తూ, జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందే మాతరానికి జాతీయ గేయంగా గౌరవించాలని సూచించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.